జయనాగేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. న్యాయ అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి గారు ఏదైతే బడ్జెట్ కేటాయింపులు చేశారో అద్భుతంగా ఉంది అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సభ ద్వారా తమ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి న్యాయమూర్తులను, న్యాయ శాఖను, అదే రకంగా న్యాయస్థానాలను కూడా గత ప్రభుత్వం రాజకీయం చేయబడింది అధ్యక్ష. మూడు ముక్కలాటలంటూ రాజధానిలో మా కర్నూలు పార్లమెంటు, కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి ఇవ్వలేనటువంటి హామీని ఇచ్చి ప్రజల్ని మోసం చేయడం. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైకోర్టు బెంచ్ ఏదైతే సాధ్యమవుతుందో ఆ సాధ్యమైనటువంటి హైకోర్టు బెంచ్ను కేటాయించినందుకు మా యొక్క రాయలసీమ ప్రాంతం, కర్నూలు ప్రాంతం నుంచి తమ ద్వారా సభ ద్వారా ముఖ్యమంత్రి వర్యులకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష, ఇప్పుడు కొత్తగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గం, మా పార్లమెంట్లో కూడా కొన్ని కొత్తగా కోర్టులు కూడా శాంక్షన్ చేయబడ్డాయి అధ్యక్ష. దానికి నిధులు ఏదైతే కేటాయించబడ్డారో దాంట్లో సత్వరమే ఆ కోర్టులకు ఈ యొక్క నిధులను కేటాయించే విధంగా ముందుకు పోతూ న్యాయస్థానాలు, న్యాయమూర్తులను గతంలో సోషల్ మీడియాలో కూడా అవమానపరిచిన గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ కేటాయింపులతో పాటు వారి గౌరవానికి లోటు కలగకుండా ఈ కేటాయింపులన్నీ కేటాయించే విధంగా ముందుకు పోవాలని ఆశిస్తూ తమ ద్వారా మరొకసారి నాకు అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. అది తర్వాత సార్ మన జయనాగేశ్వర రెడ్డి గారు మరి ముఖ్యంగా ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా, కన్స్ట్రక్షన్కి ఏమైనా డబ్బులు ఇస్తారా అని చెప్పడం జరిగింది సార్. అది ఇస్తే మేము మన రిజిస్ట్రార్ గారికి పంపించి, తద్వారా సెక్రటరీ ద్వారా రిజిస్ట్రార్ గారికి పంపించి అక్కడ వాళ్ళ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్కి డబ్బులు కావాలని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా సార్ కర్నూలులో తమరు తెలుసు సార్, హైదరాబాద్ అమరావతిలో క్యాపిటల్ పెట్టిన తర్వాత హైకోర్టు బెంచ్ని కర్నూలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది సార్. అది తప్పకుండా ముఖ్యమంత్రి అది హైకోర్టు పరిశీలన ఉంది సార్. అదేమో తప్పకుండా రాయలసీమకు సంబంధించినట్టుగా హైకోర్టు బెంచ్ రాయలసీమ వారి కోసం కర్నూలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. అది పరిశీలన ఉందని చెప్పి ముఖ్యంగా మీకు తెలియజేస్తాం సార్. కాబట్టి జయనాగేశ్వర రెడ్డి గారు అడిగిన దానికి తప్పకుండా మీరు రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని మేము ఫాలో చేస్తాం. తద్వారా మీకు ఏదైనా ఫండ్స్ వచ్చే పడితే విజయం.